దయగల తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల చెంత చేరుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అయ్యా, మీ రక్తం చేత నన్ను మమ్మల్ని కడగండి. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీర్వయ దేవుడు. అయ్యా, అపవిత్రమైన పెదవులు కలిగిన వారంగా మీ నామాన్ని స్తుతించకూడదు తండ్రి. అగ్ని చేత మా పెదవులను మీరు కాల్చండి. యెషయా పెదవులను మీరు కాల్చినారు. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా తలంపుల్ని మీరు కాల్చండి, పరిశుద్ధపరచండి. హృదయంతరంగాలు కాల్చండి. అయ్యా, మేము దౌర్భాగ్యులము, మంచి లేని వారు. అయ్యా, మా జ్ఞానమును ఎరిగి మమ్మల్ని ప్రేమించినాము. అయ్యా, మాలో ఉన్నటువంటి సకల బలహీనతలను ఎరిగి మమ్మల్ని ప్రేమించినాము. అయ్యా, ఈ యొక్క నీచపు స్థితిలో ఉన్న మమ్మల్ని పరిశుద్ధంగా మార్చడానికి మీరు ఇష్టపడ్డారు తండ్రి. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. కనికర సంపన్నుడా, నీకు వందనాలు 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 వందనాలు. అయ్యా అయ్యా, మమ్మల్ని ఒకసారి మీరు కడగండి. మీ పరిశుద్ధమైన రక్తమును మా మీద ప్రోక్షించండి తండ్రి. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. దయగల దేవా, నీకు స్తోత్రం. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు యేసయ్యా. మాకున్న ఏకైక నిరీక్షణ నీవు. మా నీతికి ఆధారమైన దేవా, మీ పాదముల చెంతకు చేరుకున్నా. మీ నీతిని మాకు ధరింపచేయండి. అయ్యా, నీకు స్తోత్రాలు. మా పరిశుద్ధత నీ యందు ఉన్నది. అయ్యా, మా సమస్తము, మాకు కావాల్సిన సమస్తము నీ యందు ఉన్నది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నవి. పరిశుద్ధత క్రీస్తునందే ఉన్నది. క్షమాపణ క్రీస్తునందే ఉన్నది కదా. సమస్తము ఆయనతో పాటు దేవుడు మనకిచ్చినాడు. ఆయన కుమారుని ఇచ్చినాడు, కుమారునితో పాటు సమస్తమునిచ్చినాడు. దయగల దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి, మమ్మల్ని మరొకసారి పరిశుద్ధాత్మ చేత మనవులు ఆలకించి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రాలు. యుక్తంగా ఎలాగో ప్రార్థించడంలో మాకు తెలియదు. యుక్తముగా ప్రార్థించడం కేవలం పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. త్రూ ద హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. మాకు మీరు ఇచ్చిన సహాయకుడు, ఆపదలో సహాయము చేయవాడు, ప్రార్థన ఎలాగో చేయాలో తెలియనప్పుడు సహాయము చేయవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన సహాయమును వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతి కాంక్షణీయుడా, అత్యున్నతుడా, అతి మనోహరుడా, 10,000 మందిలో కొరదగిన వాడా, నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. మమ్మల్ని మరొకసారి ఉదయకాల సమయంలో మీ రక్తమును ప్రోక్షించి మమ్మల్ని శుద్ధులుగా మార్చిన తండ్రి, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎంత ఉన్నతమైన ప్రేమ గలవాడవు తండ్రి. అయా, నీకు ఆయాసకరంగా బ్రతికి వచ్చినప్పటికీ మమ్మల్ని తృణీకరించలేదు. అయా, మమ్మల్ని కనికరించిన దేవుడుగా నువ్వు కనబడుచున్నావు. నీకు స్తోత్రాలు. నా ఎదుకొచ్చి వారు ఎంత మాత్రం బయటికి త్రోసివేరని మీరు సెలవిస్తూ వచ్చారు తండ్రి.
మమ్మల్ని మీరు చేర్చుకున్నందుకు ఆయనకు స్తోత్రాలు, మమ్మల్ని ఆదరించినందుకు ఆయనకు స్తోత్రాలు, మమ్మల్ని క్షమించినందుకు ఆయనకు స్తోత్రాలు, మీ మహిమ చేత మమ్మల్ని నింపుతున్నందుకు ఆయనకు స్తోత్రాలు, అంతకంతకు పరిశుద్ధతలో ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తున్నందుకు ఆయనకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ఇవే కోజామున మీ నామాన్ని గణపరిచ భాగ్యం ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రాలు, మీ నామాన్ని స్తుతించ భాగ్యం ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మా యొక్క తలంపుల్ని పవిత్రపరిచినందుకు నీకు స్తోత్రాలు, మా పేదాలను పవిత్రపరిచినందుకు స్తోత్రాలు, మా చేతులను పవిత్రపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో పవిత్రమైన చేతులెత్తి ప్రభు కుమారబిడ్డ నా స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. జీవం గల తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, భూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. హల్లెలూయా. రాజుల రాజైన యేసు జనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి. హల్లెలూయా చింద్ర దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి, అగ్ని వడగండ్లార ప్రార్థను స్తుతించుడి, హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి. హల్లెలూయా. రాజుల రాజైన యేసు రాజు జనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి.
ఆలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు చెనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 స్తుతి 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 స్తుతి. ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్తుతించే భాగ్యమును అయా మీరు మాకు ఇచ్చినందుకాయ నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం. అతి మనోహరుడా నీకు స్తోత్రం. ఓ అతి సుందరుడా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మా స్తోత్రాన్ని అంగీకరిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. దేవుని బిడ్డలారా ఆ రీతిగా అందరము ప్రభు నామమును గణపరుస్తూ మనము దేవుని సన్నిధానంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం, మరి ప్రార్థించే అవకాశం దేవుడు మనకి ఇచ్చిన ఆయన సన్నిధిలో అనుదినము మొరపెట్టుటకు దేవుడు చూపుతున్నటువంటి కృపను బట్టి దేవుని నామమును గణపరుస్తూ మనం అనుదినం కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన ప్రార్థనాంశం, నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడే భారతదేశం మీద కడవరి వర్షమును కుమ్మరించి వీళ్ళందరూ మారు మనసు పొందినట్లుగా, వీళ్ళందరి కన్నులు దేవుడు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా కోత విస్తారముగా ఉన్నది, అల్లల వలె సేవకులు లేవాలి. దేవుడే మరి అనేక మంది గొప్ప దైవజనులను లేవనెత్తి తన పరిచయలో వాడుకున్నట్లుగా పంపమని మనం వేడుకుందాం. కొత్త విస్తారము ఉన్నది, కోసేవారు కొద్దిమంది ఉన్నారు తండ్రి, కొత్త వారిని పంపండి అని అపోస్తలులు వేడుకున్నారు. మనం కూడా అదే ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా యేసు ప్రభుల వారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అని మాట్లాడుతూ ప్రార్థిస్తూ వచ్చాడు. మరి సార్వత్రిక సంఘం క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు సత్యమందు ప్రతిష్ఠించబడాలి. సత్యాసక్తి దైవభక్తి గల వారై శ్రేష్టమైనటువంటి ఉపదేశంలో పెరుగునట్లుగా, మరి ఉన్నత ఉపదేశం అందు సత్యగల సంఘములో కట్టబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క శ్రేష్టమైన అంశాలన్నింటిని బట్టి. మరొకసారి శేషరావణ గారు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపడుతుంది. స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మమ్మల్ని లేవరింపజేసి దయగల తండ్రి సజీవుల లెక్కలో ఉంచినందుకు ప్రభువా నీ సన్నిధిలో మోకరించి కృపణించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా నశించిపోతున్న ఆత్మలను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాము. మీరే దిగిరండి ప్రభువా, మా ప్రార్థనను ఆరాధించండి. భూమి మీద సువార్త వినకుండా ఎందరో చనిపోతున్నారు. అత్యధిక శాతం మందికి ఇప్పటికీ సువార్తనే తెలియదు నాయన. నీ నామమును ఎరగకుండానే ప్రభువా చనిపోతున్నారు. ఒక్కరు నశించడం నీ చిత్తము కాదు ప్రభువా. మీరే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువా మీరే దిగి వచ్చి గొప్ప కార్యం చేయండి. పరిశుద్ధాత్మ దేవా ఈ కడవరి దినములలో మీ ఆత్మను ప్రభువా కుమ్మరించండి. భోజనం అందరి మీద మీ ఆత్మను కుమ్మరించండి. ఎందరైతే ప్రభువా నీ జీవ గ్రంథంలో పేర్లు రాసి ఉన్నారు వాళ్ళందరినీ రక్షణలోనికి నడిపించండి. వాళ్ళని నీ నామం ఎరుగునట్లు సువార్థికులను లేవనింపచేయండి. సువార్తను మోసుకొని పోయేటటువంటి ప్రభువా గొప్ప దైవజనులను సువార్థికులను లేవనింపచేయండి. భారం కలిగినటువంటి సేవకులను లేవనింపచేయండి. నీ పని కొరకు ప్రభువా జీవితం అంకితం చేసి వారిని లేవనింపచేయండి.
మీరే గొప్ప కార్యము చేయండి ప్రభువా. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, మారుమూల ప్రాంతాలలో సువార్త వెళ్ళినట్టు మీరు సహాయం చేయండి. మతోన్మాదులు ఆటంకములు తొలగించండి, అడ్డంకులు తొలగించండి. ఆమేన్. వారినే మారు మనసు దయచేయండి, లేదంటే ప్రభువా తొలగించండి. ఆమేన్. సువార్తకు అడ్డంగా ఉన్న ప్రతి ఆయుధము నజరేయుడు యేసు నామములో హల్లెలూయా. నశించిపోవునుగా. ఆమేన్. ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. భూత విస్తారముగా ఉన్నది ప్రభువా. పనివారు తక్కువ మంది ఉన్నారు, మీరే పని వారిని లేవనెత్తండి. వారిని ఏర్పరచండి ప్రభువా. అదేవిధంగా సువార్తను నమ్మి రక్షణ పొంది ప్రభువా సత్యంలో స్థిరపడకుండా అసత్యంలోనే బ్రతుకుతున్నట్టు ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మనేత్రాలు వెలిగించండి, వారి కలిగిన బుద్ధితనము తొలగించండి. సత్యము తేటగా అర్థమగునట్లు వారి ఆత్మనేత్రాలు వెలిగించండి. సత్యమును మోసుకుపోయేటట్టు ఒక సంఘం ఉన్నది భూమి మీద అని వారు తెలుసుకున్నట్లు మీరు సహాయం. యథార్థవాది టీవీని ప్రభువా ఉపయోగించుకొని సత్యమును ప్రభువా, ఏది అసత్యము ఏది సత్యము అనేక ప్రశ్నలకు సమాధానాలు ప్రపంచమంతా ప్రభువా వ్యాపించినట్లు ఆ దైవం ప్రభువా మీరు దీవించండి. దేవా, క్రైస్తవులందరూ సత్యము తెలుసుకొని సత్యంలో స్థిరపడినట్లు మీరు సహాయం చేయండి. సత్యంలోనే కొనసాగినట్లు మీరు సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు అపోస్తలుల బోధనలో స్థిరపడిన మీరే దిగి వచ్చి గొప్ప కార్యము చేయమని మాయశారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా, దైవజనుల యొక్క ఆరోగ్యాల గురించి ఈ చీకటి సామ్రాజ్యము, చీకటి లోకంలో మరి అనేక రోగములు సాతాను చేతిలో ఉన్నాయి. అపవాదిని గద్దిద్దాం. ఏ ఒక్క నీచపు రోగము కానీ వ్యాధి కానీ మరి బలహీనత కానీ దైవజనులను ముట్టకూడదు. దేవుడే తన ప్రత్యేకమైన కంచె వేసి సమస్త రోగముల నుంచి తప్పించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవజనులకు మరి ప్రత్యేకంగా ఓంప్రయ్య గారికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలి. సత్యసేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించాలి. అదే రీతిగా థాయిలాండ్లో జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడే అద్భుత కార్యాల యొక్క మరి థాయిలాండ్ మీటింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిత్తం దేవుడు దిగి వచ్చి తన దాసుని అభిషేకించి మాట్లాడినట్లుగా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా ఆర్థిక పరమైనటువంటి విషయాన్ని బట్టి మనం ప్రభుత్వంలో గోజాడుతున్నాం. దేవుడే సంఘంను ఆర్థికంగా దీవించాలి. చాలామంది సేవకులు ఏమిలో ఉన్నారు, మరి వారందరినీ దేవుడు బలపరచాలి. నమ్మకముగా సత్య సంబంధాలు అందరూ దశంబాలు ఇచ్చేటటువంటి ప్రేరణ దేవుడే వారికి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. సేవకులు లేమిలో ఉండడానికి విశ్వాసుల యొక్క బరితెగింపు జీవితం సత్యం ఎరిగి కూడా మరి వాళ్ళు శాపాన్ని మూటగట్టుకుంటున్న వాళ్ళుగా ఉంటున్నారు కనుక వారి కష్టార్జితంలో నమ్మకంగా దేవుని సేవకు దశంభాగం ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరొకసారి మరి ఈ యొక్క అయ్యగారి యొక్క సాహిత్యం మరి ఇంగ్లీష్లోనికి అన్ని గ్రంథాలు మార్చబడాలి. దేవుడే అటు అద్భుత కార్యం జరిగించి గ్రంథాలు మార్చబడి మరి అన్ని దేశ భాషల్లోనికి తర్జుమా చేయబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సకల శ్రేష్టమైన అంశాలను బట్టి నా విధంగా ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల తండ్రి, సజీవుడా, ఇదిగో నాయన మీ కృపను బట్టి మమ్మల్ని మరొకసారి సజీవుల దగ్గర ఉంచారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభుత్వం. నాయన ఇదివరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించారు. నీకు వందనాలు. మరికొన్ని ప్రార్థనాంశాల చేతనే పాసనిధికి వస్తున్న కృప చూపించండి, దయపాలించండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవాధిపతి నీకు వందనాలు. ఇదిగో నాయన మరి ప్రాముఖ్యంగా ప్రభుత్వం నాయన ప్రతి ఒక్క సేవకుని కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు, మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. జీవాధిపతి నీకు వందనాలు. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుస్తున్నాయని నీకు స్తోత్రాలు. సత్యం అని అయితని నాయన ధ్వజాన్ని పట్టుకొని ప్రభాతం మీ దాసులు పరిగెడుతున్నాక ప్రభాతం నాయన ఎన్నో ఇబ్బందులతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరు మీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఉన్న అప్పుల ఊపి నుంచి బయటకు రప్పించమని విడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితుల నుంచి సంపూర్ణమైన ఆరోగ్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభుత్వం నాయన. అయ్యా తన్ని నాయన నీ సేవలో అయ్యా తన్ని భారమై ప్రభుత్వం నాయన. అయ్యా ప్రభుత్వం నీ సేవ జరిగించాక ప్రభుత్వం నాయనతో అయ్యా తన్ని నాయన తడబడుతున్న వారిని లేవనెత్తి బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభుత్వం నాయన. ఎస్ఐ ప్రతి ఒక్క సేవకుని మీరు పేరున జ్ఞాపకం చేసుకుని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా
ఆత్మీయ ఐశ్వర్యం చేత నింపినట్లే ప్రభావ తండ్రి నాయన ఇగో ఈ లోక సంపద చేత కూడా నింపమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు. వాళ్ళు చేస్తున్న జాబును దీవించండి నీకు వందనాలు ప్రభావ తండ్రి. వాళ్ళు చేస్తున్న బిజినెస్లను దీవించండి నీకు వందనాలు. అభివృద్ధి పరచండి దినదినము ప్రభావ తండ్రి నాయన. అయ్యా తండ్రి నేను వర్ధిల్లుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ సేవకులకు ఇచ్చిన సంఘాలను దీవించండి నీకు వందనాలు. సంఘంలో ఉన్న వారిని దీవించండి నీకు స్తోత్రాలు. సేవకులకు ఇచ్చిన కుటుంబాన్ని కొరకై నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన వారికి ఇచ్చిన గర్భఫలాలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావ తండ్రి. బిడ్డలను దీవించండి అయ్యా తండ్రి నాయన. చిన్నప్పటి నుంచే మీ సన్నిధానంలో ఉంటూ ప్రభావ నీ సేవ కొరకై వాడుకున్నటకు సహాయం దయచేయండి నీకు వందనాలు. కనికరంగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి. మీ కార్యం జరిగించిన సేవకులందరి చుట్టూ మీ రక్తపు కంచెను వేస్తూ ఉన్నాను నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి. ఆయన దుష్టులు ప్రభావ తండ్రి నాయన అయ్యా ఎన్నో మరి మీ దాసులపైన దాడులు జరిగించాలని చూస్తున్నప్పుడు ప్రభావ కుతంత్రాలని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు. మీ సేవకులకు ఎల్లప్పుడు క్షేమం కలుగును గాక కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు. మీరు అక్కడ పర్యంత వరకు ఇలాంటి ఆటకం లేకున్నట్లుగా అయ్యా తండ్రి ఆయన మీరే ప్రీతికరమైన సేవ మీ దాసుల ద్వారా జరిగించుకుంటున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలా ఉన్న ప్రభుత్వం నాయన థైలాండ్లో జరగబోయే అయాతని నాయన దేవదర్శన దినోత్సవం కొరకై నీకు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభుత్వనైనా దానికి ప్రభుత్వాన్ని నాయన సహకరిస్తున్నారు నీకు వందనాలు. ఇక సహకరించబోతున్నారు కనుక నీకు వందనాలు. సహకరిస్తున్న వారిని దీవించండి నీకు వందనాలు. మరి దాని కొరకై ఎందరైతే వెళ్ళాలని ఆశ కూరున్నారో వాళ్ళ ఆశను తృప్తిపరచండి నీకు వందనాలు. ఆర్థికంగా దీవించండి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వెళ్ళుటకు సహాయం దయచండి. అద్భుతంగా అక్కడ ఆరాధన జరుగుటకు ప్రభుత్వనైనా గొప్ప కార్యం జరుగుటకు సహాయం దయచండి. ఆయా దినాన అనేక మంది కన్నులు వెలిగించబోతున్నారు నీకు వందనాలు. ఆ దినాన అనేక మంది సర్వసత్యంలోకి రాబోతున్నారు కనుక నీకు వందనాలు స్తోత్రాలు. అయా ఆరంభం మొదలుకున్నంత వరకు ప్రభుత్వనైనా ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభుత్వం ఆయన ముగింపు ప్రార్థన వరకు సమస్తము మీ చేతుల కిందనే జరుగుటకు అయ్యా మీ అధ్యక్షత కింద జరుగుటకు సహాయం దయచండి. మీ దాసుని అభిషేకించి వాడుకోనండి. అయ్యగారు మీ ఆత్మచేత నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీ దాసునికి చక్కని ఆరోగ్యం కలగచేయండి స్తోత్రాలు. అయ్యా మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాం. నూతన ప్రత్యక్షత చేత నింపమని ప్రార్థిస్తున్నాం. శక్తి బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరి ప్రయాణంలో శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. కనికరంగల తండ్రి నీకు వందనాలు. అలాగని మీ దాసుని చేత మీరు రాయించుకున్న గ్రంథాల కొరకై నీకు వందనాలు. అయా అవును తండ్రి నాయన తెలుగులో అయా మరి రాసి ఉన్నాడు ప్రభావ మీరు మీ మాట నెరవేర్చారు. ఇంకా అయ్యా తను ఆయన నెరవేర్చబోతున్నారు. ఇంకా అనేక భాషలు తర్జుమ చేసి ప్రభావ ఆయన అనేకమైన భాషలో మరి ప్రభావ దాన్ని విడుదల చేయబోతున్నారు కనుక అనేక మంది చదవబోతున్నారు. అనేక మంది కన్నులు వెలిగించబోతున్నారు. స్తోత్రం. ఆ సాహిత్యాన్ని ప్రతి ఒక్కరు చదువుటకు సహాయం దయచండి. అలాంటి మనసు ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క సేవకునికి పుట్టించమని ప్రార్థిస్తున్నాను. దానిపైన ఉన్న ద్వేషాన్ని తొలగించండి నీకు వందనాలు స్తోత్రాలు. అయా ముఖ్యంగా ప్రభావం నేను మీ దాసుని చేత మీరు రాయించిన గ్రంథాలను చదవనీయకుండా మరి దుష్టుడు ప్రభావం నాయన ఇదిగో నాయన మీ దాసుని పైన ద్వేషం నూరు పోసి ఉన్నాడు నాయన. ఆ ద్వేషాన్ని తొలగించని స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి అయా ప్రభావం చదవాలని మనసును పుట్టించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. కనికరంగల తండ్రి నీకు వందనాలు. అలాగనే ప్రభు మీ దాసు నోటి నుంచి పలికిస్తున్న ప్రతి మాట కూడా యూట్యూబ్లో కూడా వీక్షించడానికి సహాయం దయచండి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని అయా తన్ని ఆయన మీ దాసుని మాటలు వింటూ ఉండగానే మీరు పలికించిన మాటలు వింటూ ఉండగానే అయ్యా నీ కొరకై ఆకర్షించబడును కాక నీ సత్యం కొరకై ఆకర్షించబడును కాక అని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. అసత్య బోధలన్నీ పెళ్లగించబడును కాక అయ్యా నీకు స్తోత్రాలు ప్రభుత్వం. నేను అసత్య బోధలన్నీ వేస్తున్నాము లయపరచబడును కాక అని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభు. అన్నిటి కుదురుబాటు కాలంలో వచ్చేటకు మీరు ప్రభుత్వం ఎన్నుకున్న మార్గంలో ప్రభుత్వాన్ని వృద్ధి చెందించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. కనికరంగల తండ్రి నీకు వందనాలు. యజబేలు ఆత్మను లేఖన విరుద్ధమైన బోధలని కాల్చి వేస్తూ ప్రభుత్వం మీ దాసుని ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయం ఇంకా అయా మరి త్వరపడి జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన ప్రార్థనాంశాల మీద అంగీకరించి ఆమెను పలికిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కనబడు ప్రతిదియు క్షణికము కాదా కనబడనివి ఇలా నిత్యము కాదా కనబడు ప్రతిదియు క్షణికము కాదా కనబడనివి ఇలా నిత్యము కాదా అదృశ్యుడగు కర్తను చూడ అదృశ్యుడగు కర్తను చూడ హృదయము నేత్రము తెరుగుము వేద హృదయము నేత్రము ఎండమావి జగమని ఎరిగి పరుగిడ నేలడు యువ మేధా
నాలుగు దినముల నటనమిదోయి, నాలుగు దినముల నటనమిదోయి, యేసే సత్యము మరి ఘనమోయి, యేసే సత్యము మరి ఘనమోయి. ఎండమావి జగమని ఎరిగి అడుగిడ నేలకు యువమేధావి. అందము వ్యర్థము సౌందర్యమును మోసకరం బగు నువ్వే కాదా. అందము వ్యర్థము సౌందర్యమును మోసకరం బగు నువ్వే కాదా. నేత్రాశయుదే ఆశయు వీడి, నేత్రాశయుదే ఆశయు వీడి, చిరజీవముకై పరుగిడలేవా, చిరజీవముకై పరుగిడలేవా. ఎండమావి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువమేధావి. ఎండమావి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువమేధావి. వేలుగుల నవరు ఎక్కురు కలరు, నీకైన మర నిలిచిన దేవరు. వేలుగుల నవరు ఎక్కురు కలరు, నీకైన మర నిలిచిన దేవరు. మృతిని గెలిచిలా లేచిన దేవరు, మృతిని గెలిచిలా లేచిన దేవరు. పాప నివారణ బలిమరియవరు, పాప నివారణ బలిమరియవరు. ఎండమావి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువమేధావి. ఎండమావి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువమేధావి. నాలుగు దినముల నటనమిదోయి, నాలుగు దినముల నటనమిదోయి, యేసే సత్యము మరి ఘనమోయి, యేసే సత్యము మరి ఘనమోయి. నమామి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువమేధావి. నమామి జగమని ఎరిగి పరుగిడ నేలకు యువమేధావి. పరుగిడ నేలకు యువమేధావి. పరుగిడ నేలకు యువమేధావి. స్తోత్రములు తండ్రి మహాగరుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామములు వందనాలు దేవా. ఇంతవరకు చేసినటువంటి విజ్ఞాపనలను స్తుతిని మీరు అంగీకరించినారు. అంతకంటే ప్రాముఖ్యంగా మీ యొక్క రక్తంలో మమ్మల్ని కడిగినారు, మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించినారు. లోకంలో దయగల తండ్రి మీ నామాన్ని స్తుతించుటకు, ఈ చీకటి లోకంలో మీ నామాన్ని గొప్ప చేయటకు మీరు ఇచ్చిన విజయము కొరకై నీకు స్తోత్రాలు. విజయోత్సవంతో మమ్మల్ని మీరు ఈరోజు ఊరేగించినారు. అందరి బట్టి నీకు వందనాలు. మా స్తుతుల పైన మీరు ఆశ్రయమైనదికై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి దిగిరండి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న సకల చీకటి మూకలను యేసుక్రీస్తు శక్తియుత నామములో ఎత్తబడి సముద్రంలో పడవేయబడును కానీ మేము ప్రార్థిస్తున్నాం. వాని పాత్రలో చిరదొక్కుతున్నాం. ఇక్కడ ఉన్న మనుషులందరినీ వాడు విడిచిపెట్టి వెళ్ళిపోను కాక అందరి కన్నులు మీరు వెలిగించండి. అయ్యా ఇక్కడ గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి తండ్రి. ఇదివరకు ప్రార్థించిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. శశిరావు నవీంద్ర తమ్ముని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా.
అదే రీతిగా ప్రభువా మరొకసారి ఇంకా రవేరని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని ముట్టండి అయా, బలపరచండి. నీకు స్తోత్రాలు. గోపేరుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ముట్టండి. ఆ యొక్క పెరాసిస్ సమస్యను ఇస్తున్నాం, వాళ్ళకి గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. దైవజనుడు అయ్యగారిని ముట్టండి, తనకు మంచి ఆరోగ్యం దయచు అయ్యా. మరి దైవజనుడు ఐజక్ రాజుని బట్టి వారు చేస్తున్న పరిచయం బట్టి నీకు స్తోత్రాలు. దైవమా మరి AI ద్వారా అద్భుతమైనటువంటి ఆ పాటల్ని వారు టెక్నాలజీ ద్వారా మరి ఉపయోగించుకొని మంచి రూపకల్పన, మంచి రాగయుక్తంగా అనేక పాటల్ని వాళ్ళు నా తండ్రి మరి అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. మీరు ఆశీర్వదించి, ఛానల్ని ఆశీర్వదించి అయా, మంచి మనసుతో వారి పాటల్ని మరి ఏలో మార్చి ప్రపంచానికి అందించటకు అవకాశం ఇచ్చినటువంటి NJ కాలేబ్ గారిని బట్టి, వారికి మీరు ఇచ్చినటువంటి విశాలమైన హృదయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అంశుమతి మేరిని గారి బట్టి నీకు స్తోత్రాలు. అమ్మగారు కూడా తన పాటలన్నిటికీ అనుమతించిన తండ్రి నీకు స్తోత్రాలు. భారం కలిగి రాసినటువంటి పాటలు ప్రజల్లోనికి వెళ్ళాలి, ప్రజల్లో గొప్ప మార్పు నా యొక్క పాటలు తీసుకురావాలి. మీ అద్భుత కార్యం జరిగించి మా సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. రామరామ వాళ్ళ కుటుంబాన్ని బట్టి వారి కుమార్తె వివాహం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క ల్యాండ్ డిస్టర్బెన్స్ ఉంది తండ్రి. మరి అధికారులు మోసం చేయడానికి చూస్తున్నారు. ఆ యొక్క అధికారులను యేసుక్రీస్తునామములో మీరు మార్చండి అయ్యా. ఆ ల్యాండ్ మంచి రేటుకి అమ్ముడుకోవటం మీరు కృప చూపించండి. స్తోత్రాలు. అద్భుతంగా మరి చెల్లానిది ఒక వివాహం జరగటం మీరు కృప చూపించండి. తమ్ముడు సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. డేవిడ్ అంకుల్ వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అదే రీతిగా మా వ్యాపారం జ్ఞాపకం చేసుకోనండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా మరొకసారి 5వ తారీఖు జరగబోతున్నటువంటి పాస్టర్స్ కాన్ఫరెన్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి అందరూ ఆ యొక్క వేదికకు అటెండ్ అవటకు మీరు కృప చూపించండి. దయగల తండ్రి మీ ఆత్మ కార్యాలు జరిగించండి. అదే రీతిగా ప్రభువా ఎలీషా వాళ్ళ కుటుంబాన్ని బట్టి, మోహన్ రావు వాళ్ళ కుటుంబాన్ని బట్టి, అంతరావు వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దాసన వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎంత రైతుక సత్య సముద్రులు అందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకునండి, అద్భుత కార్యాలు జరిగించండి. దైవమా నీకు స్తోత్రాలు. మరొకసారి ముందున్నటువంటి సమయంలో మీ పరిశుద్ధ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. నీకు సాధ్యం. మీ వాక్యం చేత నాతో మాతో మాట్లాడి మా హృదయాలు వెలిగించి దినమంతటికి కావాల్సినటువంటి శక్తి నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం చిన్న మాట చదివి ఒక 5-10 నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని మనం విందాం. నాలుగవ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 8వ వచనం చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవులుగా మన బాధ్యత, క్రైస్తవుడు ఏ గురి కలిగి ఉండాలి, ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి అనేటటువంటి అంశానికి వస్తే పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. మనం గత దినాన ధ్యానం చేసినాం. మనం వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు. మొన్న ఆదివారం నాడు చెప్పుకున్నాం అనుకుంటా. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక అనేది క్రైస్తవుడు మొదట కలిగి ఉండాలి. అది 119వ కీర్తన మరి 137వ వచనమా, ఎన్నో వచనం అది 37వ వచనమా, 119వ కీర్తనలో దావీదు ద్వారా దేవుడు ఆ సందేశాన్ని మనతో పలికించున్నాడు. 119వ కీర్తన 37వ వచనంలో ఏమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అన్నాడు. ఈ వ్యర్థమైనవి చాలా చెప్పాడు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, అది వ్యర్థమైన కార్యక్రమం. అక్కడ కూర్చుంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు అంటాడు. వ్యర్థమైన వాటి మీద ఏం చేయొద్దు, మనము చూడొద్దు, వాటి మీద మనసు కూడా పెట్టొద్దు. ఇదే దావీదు భక్తుడు. ఇవి మనం ఎప్పుడు మర్చిపోదు, అనుదినం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి.
20వ అధ్యాయంలో దావీదు ప్రార్థననే మళ్ళీ అక్కడ కూడా ఏమంటున్నాడంటే వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టక అన్నాడు కదా. దయచేసి 24వ కీర్తన దయచేసి యెహోవా 2వ వచనం, పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు, వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టక. వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకూడదు, వ్యర్థమైన వాటిని వినకూడదు. యేసుప్రభు చెప్పినాడు మార్కు సువార్త 4వ అధ్యాయము ఏంటండి, మార్కు సువార్త 4వ అధ్యాయం, దేవునికి స్తోత్రం కలుగును గాక. 21వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో, మరియు ఆయన వారితో ఏమన్నాడు? 24 చదువుదాం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. ఏంటండి ఇప్పుడు ఎన్ని సంగతులు చెప్పుకున్నామా? మొదటిది ఏంటి? వ్యర్థమైన వాటిని చూడకుండా అన్నాడు 119వ కీర్తన 37వ వచనంలో. 24వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనం వాటిని వినకూడదు. మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వ్యర్థమైన సంగతులు మనం వినకూడదు, వ్యర్థమైన సంగతులను చూడకూడదు, వ్యర్థమైన సంగతుల మీద మనసు పెట్టకూడదు, వ్యర్థమైన మాటల్ని మనం మాట్లాడకూడదు. ఏంటండి ఇదే మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తూ ఉన్నారు కానీ వారి హృదయము, అంటే వ్యర్థమైన మాటలు. అందుకంటాడు మీరు పలుకు ప్రతి మాట అన్నాడా లూకా సువార్తలో? ఏంటండి మీరు పలుకు ప్రతి మాట ప్రతిది కూడా దేవుడు నోట్ చేసుకుంటూ ఉన్నాడనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దయచేసి లూకా సువార్త 11వ ఎన్నో అధ్యాయం, అది 10వ అధ్యాయమా, మీరు పలుకు ప్రతి మాటను గురించి తీర్పు దినాన మీరు లెక్క చెప్పుకుంటారన్నాడండి. మనం అనేక సార్లు చూసుకున్నటువంటి లేఖన భాగాలే ఇవన్నీ కూడా. దయచేసి మత్తయి సువార్తలో చెప్పాడేమో చూడండి ఒకసారి, లూకాలు అనుకుంటున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం, నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు అన్నాడు కదా. ఎన్ని సంగతులు చెప్పాడు చెప్పండి? మొదట వ్యర్థమైన వాటిని చూడకూడదు కదా. 119 కీర్తన 37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకూడదు. 24 కీర్తన 2వ వచనంలో వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడు? వ్యర్థమైన దానిని మనం వినకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థమైన దానిని మనం మాట్లాడకూడదు, వ్యర్థమైనది మనము పలుకకూడదు. దేవుని బిడ్డలారా, మన హృదయంలో శ్రేష్టమైన సంగతుల మీద మన మనసు, అది పౌలు చెప్పదలుచుకునే విషయం. ఇక్కడ పౌలు ఏమంటాడంటే మన మూలవాక్యంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండే ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీదనే మీ ధ్యానం ఉండాలి. వ్యర్థమైన వాటి మీద మన ధ్యానం ఉండకూడదు. ఇక వ్యర్థమైన ఏమున్నాయంటే సభలకు చెప్పొచ్చు అవతల. ఇంతకుముందు మనం పాటలు చరణం, కనబడు ప్రతిదీ క్షణికము కాక కనబడనిది ఇలా నిత్యము కాదా. నీకు కనబడుతున్న ప్రతిదీ వ్యర్థమైందే. ఎన్ని చెప్పాలి నీకు? ఈ లోకం వ్యర్థము. ఈ లోకంలో మనకు కనబడుతున్న దృశ్యమాన ప్రపంచంలో కనబడుతున్న ప్రతి థింగ్స్, ఈ యొక్క ఇల్లు కానీ, బంగారం కానీ, ఈ లోకంలో ఉన్న సమస్తము. అందుకే పౌలు అంటాడు, నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకు? వ్యర్థం ఇదంతా కూడా. దృశ్యమైనది అనిత్యము, అదృశ్యమైనది నిత్యము. అందుకే దేవుని బిడ్డలారా, భక్తులు వాళ్ళు దృశ్యమైన వాటిని చూడలే, అదృష్టుడైన వారిని చూచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడ యోసేపు మోషే ముందుకు సాగినాడు.
ఈరోజు మనం అదృశ్యమైన సంగతుల మీద దృష్టి పెట్టడము, యోగ్యత ఏదైనా పైన ఉంటే అది సత్యమైంది, ఈ దృశ్యమైంది అసత్యమైంది. ఇది సత్యమైంది ఏమిటి? నీ ఆత్మ సత్యము, పరలోకము సత్యము, నరకము సత్యము, అని అబద్ధం కాదు. వాటి మీద మనం దృష్టి పెట్టాలి. తీర్పు దినము సత్యము. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవము, ఆయన మాత్రమే పాపాలు క్షమిస్తాడనే విషయం సత్యం. అందుకే పౌలు అంటున్నాడు ఇక్కడ, అన్నిటికీ ఒకటే జవాబు చెప్తాడు ఆయన. ఏ యోగ్యత అయినా మెప్పైన ఉన్నా, ఏది సత్యమైందో, ఏది మాన్యమైందో, ఏది న్యాయమైందో, ఏది పవిత్రమైందో, ఏది రమ్యమైందో, ఏది ఖ్యాతి గలదో అన్నాడు కదా. ఇవన్నీ ఒక వ్యక్తి అంటాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనంలో, నేను క్రీస్తును సంపాదించుకొని, ఏంటంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు సత్యమైన వాటిని కలిగి ఉన్నాడు. క్రీస్తును కలిగి ఉన్నవాడు మాన్యమైన దానిని కలిగి ఉన్నాడు. క్రీస్తును కలిగి ఉన్నవాడు న్యాయమైన దానిని కలిగి ఉన్నాడు. క్రీస్తును కలిగి ఉన్నవాడు రమ్యమైన వాటిని కలిగి ఉన్నాడు. సమస్తము క్రీస్తులో ఉన్నది. క్రీస్తు అనే ఒక ఫిగర్, క్రీస్తు అనే ఒక అద్భుతమైనటువంటి దేవుడు మన జీవితంలోకి రావడంతో మనం రమ్యమైన వాటి మీద మనసు పెట్టినాం. మనము క్రీస్తు రావడంతో ఏవి ఖ్యాతిగలో వాటి మీద మనం మనసు పెట్టినాం. క్రీస్తు మనలోకి రావడంలో ఏవి మరి అవసరమైన, ఏవి పవిత్రమైన, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురుస్తున్నాం. ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అది. కడవరి వానకాలం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం అది. దేవుని బిడ్డలారా, ఈ విలువైన సంగతుల మీద, శ్రేష్టమైన సంగతుల మీద అనేకులకు ధ్యానం లేకుండా సాతాను చేస్తూ ఉన్నాడు. సాతాను ఏం చేస్తాడంటే, వాడు వ్యర్థమైన వాటి మీదకి, భూసంబంధమైన వాటి మీదకి మనసు తీసుకుపోయేవాడై ఉన్నాడు అంటాడు. 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దయచేసి మీరు గమనించినట్లయితే 19వ వచనంలో ఒకసారి, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయ్యారు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి మీదే, ఏంటండి, భూ సంబంధమైన వాటి అందే వారు మనస్సు ఉంచుచున్నారు. మనసు వాటి మీద పెట్టకండి దేవుని ఆజ్ఞ అయితే, వీళ్ళు ఏం చేస్తున్నారు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడము ఇది న్యాయమైనదో, రమ్యమైనదో, కూరదగిందో కాదు. ఇది వ్యర్థమైంది. తిండి మీద మనసు పెట్టడం ఏంటండి? ఇక్కడ అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం అంటే అర్థమైంది తెలుసా? వారి కడిపే వారికి దేవుడు అంట, వారి ఇల్లే వారికి స్వర్గం అనుకొనిచూ ఉన్నారు. ఏంటండి? నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతి. అది ఖ్యాతిగల సంగతి, రమ్యమైన సంగతి, కోరదగిన సంగతి కాదు. అది సిగ్గుపడవలసిన సంగతి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడము సిగ్గుపడవలసినటువంటి సంగతి. ఈరోజు ఏమనుకుందండి ఈ యొక్క మైండ్? పెద్ద పెద్ద చర్చిలు అందరూ కూడా, యూ కమ్ బీ బ్లెస్డ్, ప్రాస్పరిటీ గాస్పల్, నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి, నువ్వు ఈ లోకంలో దీవించబడతావు, నువ్వు అన్ని రీతిలో ఆశీర్వదించబడతావు, నువ్వు మా చర్చికి వస్తే నీకు సమస్తము మంచి జరుగుతుంది. భూ సంబంధమైన వాటి మీదనే మనసు. ఇక్కడ నీకు ఇల్లు అవుతుంది, ఇక్కడ నీకు ఇదవుతుంది, ఇక్కడ నీకు అదవుతుంది, ఇదవుతుంది, నువ్వు హెచ్చించబడతావు. భూమి మీద మీ ఆశీర్వాదాలన్నీ కాదు కదా. భూమి మీద మనం ఆశీర్వదించబడటంతో పాటు పరలోకంలో కూడా మనము ఆశీర్వదించబడాలి. ఖ్యాతిగల సంగతుల మీద దృష్టి పెట్టినాడు. పౌలు భూలోకంలో ఆశీర్వదించబడలే, పేతురు భూలోకంలో ఆశీర్వదించబడలే, స్టెఫెను భూలోకంలో ఆశీర్వదించబడలే, ఏ అపోస్తలుడు భూలోకంలో ఆశీర్వదించబడలే. ఏ ఒకరు పెద్ద బిల్డింగ్ కట్టలేరు, ఏ ఒకరు ఆస్తులు సంపాదించలేరు, ఉన్న ఆస్తుల్ని వదులుకొని, ఉన్న కుటుంబాలను వదులుకొని, మరి వారు చిరస్థిరాస్తులను వదులుకొని, ఏం లేవు ఉన్న వదులుకొని పడవ ప్రయాణాలు, నడుచుకుంటూ ప్రయాణాలు చేస్తూ 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 వచ్చి అక్కడ చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కడో ఒక్కో స్థలంలో చచ్చిపోయారు. తోమ మన భారతదేశానికి వచ్చి మరి చెన్నైలో చనిపోయాడు. ఇట్లా ప్రతి దైవజనుడు ఎక్కడెక్కడో వాళ్ళు చచ్చిపోయారు. అగ్నికి ఆహుతి అయిపోయినారు కొంతమంది, హతసాక్షులు అయిపోయారు. అది దీవెన కాదా? ఆశీర్వాదం కాదా? వాళ్ళు భూ సంబంధమైన ఈ వ్యర్థ లోకం మీద మనసు పెట్టలే, శ్రేష్టమైన లోకం మీద మనసు పెట్టినారు. వీళ్ళే కాదు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా అదే చేసినారంట. ఏంటంటే వారు వాగ్దాన భూమికి చేరినప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటున్నారు? 11వ అధ్యాయం దయచేసి మీరు గమనించినట్లయితే 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి పొందిరి.
ఇలాగు చెప్పుచు తమ స్వదేశమును వెతుకుచున్నామని ఏంటంటే విషాదపరచుచున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం చేసుకున్న ఎడల మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా ఆ పరసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత అన్నాడు. వాళ్ళు ఏ దేశం కోరుచున్నారండి? వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ మేము పరదేశులమే అన్నారు. ఏ వాగ్దాన ఫలము, ఏ వాగ్దానము దేవుని దగ్గర పొందుకొని అబ్రహాం బయలుదేరినాడో ఆ వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత అంటున్నాడు మరలా, నా వాగ్దాన భూమి ఈ భూమి మీద ఈ కానాను కాదు, నా వాగ్దాన భూమి పరమ కానాను. వాళ్ళు భూమి మీద గుడారాలు వేసుకుని ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఖ్యాతి గల సంగతుల మీద మనసు పెట్టడం మనం నేర్చుకోవాలి. అప్పుడు వాని మనసు సాతాను పుట్టడు. మనము ఖ్యాతి గల సంగతుల మీద నుంచి కాకుండా, పైనున్న సంగతుల మీద కాకుండా, పైనున్న వాటిని వెతకకుండా భూ సంబంధం వాటి మీద మన మనసు వెళ్ళిపోయింది అనుకో, ఇక వారిని ఎవ్వడు ఏం చేయలేడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక దయచేసి 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 1వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే ఏంటండి, పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఇది వ్యర్థమైనది. ఫిలిప్పీలో చెప్పినాడు, కొలసీలో చెప్పినాడు, దావీదు భక్తుడు చెప్తున్నాడు. మెట్టుకు ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో సత్యము ఉన్నది ఈరోజు భూమి మీద. దాని మీద ఇవ్వడానికి మనసు లేదు. ఎందుకంటే సత్యాన్ని ఏ దైవజనం ద్వారా దేవుడు భూలోకానికి తెలియజేసిండో ఆ దైవజనుడి మీద సరైన అభిప్రాయం లేదు చాలామందికి. ఆయన గ్రంథాలు ఏమర్థమవుతాయి? ఇది వ్యర్థమైన కార్యక్రమం. అరే ఆ వ్యక్తి గురించి ఆలోచించి నీ జీవితంలో సత్యాన్ని మిస్ చేసుకోవద్దు. ఆ వ్యక్తి మంచోడు కాదు కాబట్టి ఆయన గ్రంథాలు చదవమంటే నువ్వే సిగ్గుపడతావు రేపు క్రీస్తుని అయిపోవటం. మాకేం నష్టం లేదు. మేము అందులో ఉన్న ప్రత్యక్షత, అందులో డెప్త్, గ్రంథాల్లో ఎంత గొప్ప దేవుడే ఒక వ్యక్తిని అభిషేకిస్తే తప్ప, దేవుడు మాట్లాడితే తప్ప ఎవడ అటువంటి మాటలు చెప్పలేడు, అటువంటి విషయాలు మాట్లాడలేడు. దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. నువ్వు ఆ బుక్ చదివిన తర్వాత చెప్పి మాట. ఒక మనిషి తన ఊహను బట్టి రాసినటువంటి పుస్తకాలు ఏమో చెప్పు, అవి చూద్దాం. దాంట్లో ప్రచండమైన ప్రత్యక్షత గ్రంథాల్లో ఉన్నది, కానీ వ్యక్తి మీద సరైన అభిప్రాయం లేదు. ఎందుకు? ఈ లోకంలో ఏంటండి, ఈ లోకంలో నిప్పులేంది పొగ వస్తుంది. ఒక వ్యక్తి మీద భౌతిక ప్రపంచంలో నిప్పులేంది పొగ రాదు. ఎక్కడైనా పొగ వస్తుందంటే అక్కడ ఏమైనా మంటన కొంచెం నిప్పు రవ్వలేవో ఉంటేనే పొగ వస్తుంది. కానీ ఆత్మీయ జీవితంలో నిప్పులేంది పొగ వస్తుంది. యోసేపు జీవితంలో ఏముందని ఎన్ని నిందలు పడ్డాడు ఆయన, ఎన్ని అవమానాలు పడ్డాడు, చెరసాల పాలైపోయినాడు. ఎంత అవమానం! రాజుగారి భార్య మీద అగత్యానికి పాల్పడాడు. చెడ్డ ముద్ర యోసేపు మీద వేయబడింది. ఆయన ఒకడే కాదు, ప్రతి దైవజనుడు. దానియేలు గురించి ఏమంటాడు దేవుడు? నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాలనోలను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాలనోలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో నేను. దానియేలు నిందల పాలైపోయినాడంట. ఏం తప్పు చేసిండు దానియేలు? ఒకవేళ దానియేలు జీవితంలో తప్పులు కనుకుంటే, దానియేలు నీవు నాకు బహుప్రియుడమని దేవుడు అనగలుగుతాడా? ఎవడు మూర్ఖుడు అంటే ఆయన నిందించిన వాడు మూర్ఖుడు. నిందించిన వాడు సైతాన సంబంధి. కానీ దేవుడు అంటున్నాడు దానియేలు నాకు బహుప్రియుడు. యోసేపు నా చిత్తానుసారమైన మనస్సు, దైవాత్మను పొందినవాడు ఆయన. యోసేపు గురించి దేవుడు సాక్ష్యం, ఇలాగా దేవుని ఆత్మను పొందిన వాడు ఎవరు లేరంటాడు.
దేవుని బిడ్డలారా, ఈరోజు వారికి వచ్చినాయి అవమానాలు, వ్యతిరేకతలు, అయినా వారు వాటి మీద దృష్టి పెట్టలే. అది భక్తుడు నేర్చుకోవాల్సినటువంటి లక్షణం. మనం ఖ్యాతి గల వాటి మీద మనసు పెట్టడానికి పిలువబడ్డాం. ఎవడో మన గురించి ఏదో అనుకుంటే మనం దాని మీద దృష్టి పెట్టదు. అది భూ సంబంధమైనటువంటి చర్య. అంటున్నవాడు భూ సంబంధమైన మనిషి, అంటున్న మాట భూ సంబంధమైంది, వేస్తున్న నింద భూ సంబంధమైంది కదా. నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అలా అని చెప్పేసి నేను మంచివాడిని కాదు, నీతిమంతునని కాదు, దౌర్భాగ్యులను, పనికి మాలిన వాడను, ఏ యోగ్యత నాలో లేదు, ఏ మంచి నాలో లేదు. నేనేమయ్యి ఉన్నానో దేవుని కృపను బట్టి అయ్యి ఉన్నాను. మనలో ఆ తగ్గింపు ఉంటూ మనం మంచివారము కాదు, నాలో ఎంతో ఇంకా మూర్ఖత్వం దాగి ఉంది, ఇంకెంతో పరిశుద్ధపరచవలసినటువంటి కార్యక్రమం నాలో జరగాలి, ఇంకెంతో నేను కాల్చబడాలి, పెదవులు కాల్చబడాలి, అభిషేకించబడాలి. నేనెవరో నాకు తెలుసు. నేను మంచోని కాదు, మంచోని అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నవాని, ఆయన కృపను ఆశ్రయిస్తున్నవాని, ప్రతిరోజు ఆయన శక్తిని అడుగుతున్నాను మంచిగా బ్రతకడానికి. లోకంలో ఎవరో నా మీద ఏదో నిందేసినందుకు నాకు పోయిందేం లేదు. నేను పెద్ద పరిశుద్ధుని నేను ఫీల్ గాను. నాకంటే వాడే నా మీద నిందేస్తున్న వాడే మంచోడు అనుకుంటాను, వాడే నాకన్నా గొప్పవాడు అనుకుంటాను. కానీ నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుని యొక్క అసెస్మెంట్, నా పట్ల దేవుని యొక్క సాక్ష్యం ఏమిటి? దాని మీద మన దృష్టి పెట్టాలి. అది ఖ్యాతి గలది, రమ్యమైనది, కోరదగినది. వాటి మీద మనం దేవుని బిడ్డలు అవసరమైన సంగతుల మీద ధ్యానం ఉంచుదాం. వ్యర్థమైన సంగతుల మీద ధ్యానం పెట్టడం వల్ల మనసు ఖరాబ్ అయిపోతుంది, హృదయం ఖరాబ్ అయిపోతుంది, శరీరం ఖరాబ్ అయిపోతుంది, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, అన్నీ ఖరాబ్ అయిపోతుంది. ఈరోజు ఎవరికైనా బీపీ, షుగర్, లేకపోతే హార్ట్ అటాక్, ఈ వ్యాధులకు కారణం ఏమిటని డిస్కవర్ చేసిండ్రు. షుగర్ వ్యాధికి కానీ, బీపీ వ్యాధికి కానీ, హార్ట్ అటాక్ కానీ దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే మనస్సు సరిగా లేకపోవడమే వీటన్నిటి కారణాలు. మనసులో పనికి మాలిన ప్రెజర్స్ అన్నీ పెట్టుకొని అనేక మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఇది కూడా మనసుకు రోగం, శరీరంలో ఆరోగ్యము మంచిగా లేకపోయి సూసైడ్ చేసుకుంటాడు. ఆ మనసు బాగలేకనే కదా. నాకు మొన్న ఒక అమ్మాయి చెర్లపల్లిలో రైల్వే కింద పడి చచ్చిపోయింది. మనసు బాగలేదా? మీకు ఇంట్లో మంచి పెద్ద బిల్డింగ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, మంచి భర్తున్నాడు, 2 పిల్లలు, మనసు బాగలేదు, ఒంటరితనంలో ఆమె కృంగిపోయింది. యేసుప్రభుతో సహవాసం చేస్తున్న వాళ్ళు ఒంటరితనాన్ని ప్రేమిస్తారు ఏంటండి. మరి యేసు సహవాసం లేకపోతే వాళ్ళు బతకలేరు, ఇట్లయితే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన మనస్సు ఒక వ్యక్తి మీద ఆనుకొని ఉండాలి. మన మనసు వ్యర్థమైన దాని మీద పెట్టడం వల్ల మన మనసు చెడిపోతుంది, మన మనసు ఆరోగ్యం క్షీణించిపోతుంది. మన మనస్సు బాగలేకపోతే మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం, షుగర్ వచ్చే అవకాశం, శరీరం బీపీ, రకరకాల వ్యాధులు. అంటే నీ మనసు ఏ సైడ్ దగ్గర ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అది. నీ మనసు ప్రభువుకి అప్పగిస్తే ఎంత సురక్షితంగా ఉంటుంది అది. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మనం మనసు పెడదాం. ఆ ఖ్యాతి గల రమ్యమైన కోరదగిన కార్యక్రమాల్లో ఒకటి పరిశుద్ధాత్మ నింపుదల, హల్లెలూయా, ఆత్మాభిషేకం, సత్య ప్రత్యక్షత, అంతేకాదు దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలనే దాహం, ఇవన్నీ ఖ్యాతి గల కార్యక్రమం. ప్రార్థించాలనే మంట, ఇది రమ్యమైన కార్యక్రమం. పరిశుద్ధంగా జీవించాలనే తీవ్రత, దాహం, ఇది దేవునికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం. వాటి మీద మనం మనసు ఉంచడానికి తీర్మానించుకుందాం. అటువంటి కృప, అటువంటి జ్ఞానం దేవుని సన్నిధానంలో మనం పొందుకుందాం. రండి, మరొకసారి మనము నూతన తీర్మానంతో ప్రార్థనలో ముందుకు సాగుదాం. దయగల తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మరొకసారి ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ లోకంలోనికి మేము వెళ్తున్నాం, వ్యర్థమైన వాటి మీద మా మనసు పెట్టక శ్రేష్టమైన సంగతుల మీద, కోరదగిన రమ్యమైన సంగతుల మీద, వాక్యం మీద మేము మనసు పెట్టే కృపను దయచేయండి. మీ ఆత్మకార్యం జరిగించండి, విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. మరలా రేపటి దినమున మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మీరు మాకు దయచేయండి. ఆన్లైన్ ద్వారా ఎందరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారికి కూడా రావాల్సిన దీవెన, ఆశీర్వాదాలు, వారి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. ఎవరైనా రోగశైల మీద ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే వారికి ఇప్పుడు యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. విడుదల కలుగునుగాక. అభిషేకం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న వారికి మీ పరిశుద్ధాత్మ నింపుదల జరుగునుగాక. వరముల కొరకు ఎదురు చూస్తున్న వారు వరముల చేత నింపబడుదురుగాక. ఆర్థిక
దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆర్థికంగా ప్రభువా మీరు దీవించండి. గొప్ప విడుదల వారికి ప్రకటిస్తున్నాం యేసు నామములో. ప్రతి అక్కర్లు మీరు తీర్చండి. మీ ఆత్మకార్యం జరిగించమని అయా మరొకసారి రేపటి దినాన మీ సన్నిధిలో అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.